తాజా అంశాన్ని చూస్తున్నాం. పళనిస్వామి గవర్నర్తో భేటీ అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పళనిస్వామికి గవర్నర్ ఆహ్వానించారు. అదేవిధంగా బల నిరూపణను 15 రోజులకు సమయం ఇచ్చారు. పళనిస్వామి భేటీ గవర్నర్తో ముగిసింది. గవర్నర్ తనను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారని తెలిసింది. అదేవిధంగా బల నిరూపణకు 15 రోజులు సమయం ఇచ్చినట్టు తెలుస్తోంది. कटमेंट आंग जी అనూహ్య మలుపులు తిరిగిన తమిళనాడు రాజకీయ సంక్షోభం గవర్నర్ నిర్ణయంతో ఓ కొలిక్కొచ్చింది. తమిళనాడు పాలనా పగ్గాలు పళనిస్వామికే అప్పగించాలని గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయించారు. సుదీర్ఘ సమాలోచనలు, అటార్నీ జనరల్ న్యాయ సలహా, రాజ్యాంగ నిపుణుల సూచనలు తీసుకున్న గవర్నర్ నిబంధనల మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు. అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్న అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత ఎడప్పడి పళనిస్వామినే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆహ్వానించారు. సాయంత్రం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బల నిరూపణకు 15 రోజుల సమయం ఇచ్చారు. తనకు మెజార్టీ ఉందని పన్నీర్సెల్వం చెప్పినప్పటికీ ఆయన వద్ద సంఖ్యాబలం పెద్దగా కనిపించని నేపథ్యంలో పళనిస్వామి వైపే గవర్నర్ మొగ్గారు. తద్వారా జైలుకు వెళ్లినప్పటికీ తన అనుయాయుడినే తమిళ పీఠంపై కూర్చోబెట్టడంలో శశికళ విజయం సాధించారు. సేలం జిల్లాకు చెందిన పళనిస్వామి 1954లో నేదుంగులంలో జన్మించారు. ప్రస్తుతం జాతీయ రహదారులు, చిన్న పోర్టుల శాఖ మంత్రిగా ఉన్నారు.